రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48,56,000 మంది ఆసరా పింఛన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు 50 ఏండ్లకి పింఛన్లు డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలియజేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు చేరుతుంది. వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీని నుంచి స్వలాభాలను పొందడం జరుగుతుంది. మీకు ఉన్న సందేహాలు సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల మీకు సరైన సమాచారం రిప్లైగా పొందడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో 240 రోజుల స్వపరిపాలనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలకు ఆదేశాలను జారీ చేసింది. విపక్షాల మధ్య హోరాహోరీగా జరిగిన సభలో ప్రభుత్వం మరికొన్ని పథకాలకు కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. డిసెంబర్ 9న రాష్ట్రాధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9నే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి, అదేవిధంగా మహిళలకు గృహలక్ష్మిలో భాగంగా ఉచిత బస్సును కల్పించిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఎంతో మన్నన పొందిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది అలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర ఆందోళన చేపడుతున్న తరుణంలో ఒకే దఫాగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఇంత పెద్ద మోతాదులలో వ్యవసాయ కూలీలకు రైతు నగదు బదిలీ పథకం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రైతు భరోసాకు సంబంధించి 7,500 రూపాయల పంపిణీకి సంబంధించి కూడా ఆగస్టు మాసంలోనే ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లుగా విపక్షాల ముందు తన వ్యాఖ్యలను ప్రేరేపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే మరి 58 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులు పెరిగిన ఆసరా పింఛన్ల కోసం ఆశావాహులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ అక్క చెల్లెమ్మలందరికీ కూడా పెరిగిన ఆసరా పింఛన్లు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని చెప్పడం జరిగింది. 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతామనిచ్చిన మాటను ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని కుండ బద్దలు కొట్టినట్లుగా నిజాలు చెప్పడం అయితే జరిగింది. మరి దీనికోసం ప్రభుత్వానికి 22,000 కోట్ల రూపాయల అత్యధిక నగదు కూడా కావలసి వస్తుంది. దీని బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం సమకూర్చుకోనున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. మరి ఈ ఆగస్టు నెలలో మాత్రం పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుందట. కానీ ఆగస్టు నెలలో కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి సెప్టెంబర్ నెల నుంచి బ్యాంకుల్లో ప్రభుత్వం ఆసరా పింఛన్లను జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ నెల మాత్రం యథావిధిగా పోస్టాఫీసులోని పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం
ఆసరా పింఛన్ వాహులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 50 లక్షల ఓట్లు ప్రభుత్వానికి కావాలంటే ఆసరా పింఛన్లను పెంచాల్సిందే అని వికలాంగుల అధ్యక్షులు కూడా ప్రకటించడం అయితే జరిగింది.